అవకాశం ఉంది. రైట్ సార్, జిన్పింగ్ కిమ్ జోంగ్ ఉన్ దేశంలో పర్యటన నేపథ్యంలో తైవాన్ పై యుద్ధానికి ప్లాన్ జరుగుతోందా అన్న ఒక గందరగోళం అయితే తైవాన్ కి తలెత్తడం జరిగింది. అసలు తైవాన్ వార్ డీల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి వ్యూహాలు? ఎస్ అండి, ఇప్పుడు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఉత్తర కొరియా ప్యాంగ్యాంగ్ లో పర్యటించడం 2 రోజుల పర్యటన. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనమైన పర్యటన అనమాట. ఎందుకంటే కిమ్ జాంగ్ ఉన్ ఒక సూపర్ పవర్, అమెరికా తర్వాత అత్యధిక పెద్ద సూపర్ పవర్, మిలిటరీ ఎకనామికల్ సూపర్ పవర్ అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఒక కొడు భేద దేశమైన సోకాల్డ్ రోగ్ స్టేట్ అయిన ఉత్తర కొరియాలో పర్యటించడం, అదే ప్యాంగ్యాంగ్ ఆ రాజధానిలో పర్యటించడం, కిమ్ జాంగ్ ఉన్ ఆయనకి రెడ్ కార్డ్ పెట్టేసి వెల్కమ్ చేయడం, ఈ టైంలో ఆర్మీ పెరళ్ళు ఇవన్నీ చొనగడం. 2 రోజుల పర్యటన. ఈ పర్యటన ఎంత విచిత్రం అంటే అసలు ఉత్తర కొరియాతో డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉన్న దేశాలు కేవలం కొన్ని దేశాలే. అవి ఏంటంటే రష్యా, అదేవిధంగా చైనా. ముఖ్యంగా చైనా ప్రపంచమంతా దాన్ని వెలేసిన చైనా దానికి అన్ని సహాయాలు ఇచ్చి దాన్ని బతికేటట్టు చేస్తుంది. దానికి న్యూక్లియర్, తర్వాత మిసైల్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, అన్ని టెక్నాలజీలు, ఇటు కోల్ రిజర్వ్స్, వీటి తర్వాత కోల్ ఉత్తర కొరియా నుంచి అది తెచ్చుకుంటుంది. దానికి డబ్బులు ఇవ్వడం, ఆయిల్ ఇవ్వడం, ఫుడ్ సరఫరా ఇవ్వడం, అన్నిటినీ దాన్ని ఆదుకోవడం వల్లే ఉత్తర కొరియాలో కిమ్ జాంగ్ ఉన్ వంశం అక్కడ ఉందని తెలుస్తుంది. మనకు తెలిసి 1954 వరకు ఇటు దక్షిణ కొరియా వైపేమో డెమోక్రటిక్ వెస్టర్న్ పవర్స్, ఉత్తర కొరియా వైపేమో చైనా, రష్యాలు ఉండడం. ఈ విడిపోయినప్పటి నుంచి యుద్ధం కొనసాగుతుంది. ఇప్పుడు ఈ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అంటే ఈజ్ నాట్ ఎ సింపుల్ పర్సన్, ఈజ్ సింప్లీ సిట్టింగ్ ఆన్ ది డిస్ట్రక్టివ్ పవర్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. ఇప్పుడు ఉత్తర కొరియా దగ్గరున్న 60 అణ్వాయుధాలు సిప్రీ ప్రకారం తన దగ్గరున్న ఈ యొక్క అవసాంగ్ 17 నుంచి అవసాంగ్ 20 వరకు మిసైల్స్ ఈ ప్రపంచాన్ని 2-3 సార్లు ధ్వంసం చేసే శక్తివంతమైన మిలిటరీ పవర్ ఉత్తర కొరియా దగ్గర ఉంది. దారుణమైంది. ఒక 15 లక్షల వరకు ఆర్మీడ్ ఫోర్సెస్ ఉంది. మరి ఇలాంటి ఉత్తర కొరియా దగ్గర జీ జిన్పింగ్ ఎందుకు వెళ్ళారు అంటే ఇదే సమయాన్ని మనం పరిశీలించాలి. ఈ జీ జిన్పింగ్ ఉత్తర కొరియాలో పర్యటిస్తున్న సందర్భంలోనే తైవాను లైవ్ మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ చైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా మా మీద దుర్ఘటన ఇన్వాజన్ చేయొచ్చు, ఇన్వాజివ్ అటాక్ చేయొచ్చు, ఈ దురాక్రమణకి ఎదుర్కోవడానికి మేము రెడీ అవుతున్నాం అని లైవ్ ఫైర్ ఎక్సర్సైజ్ చేసింది. లైవ్ ఫైర్ అంటే అమెరికా సప్లై చేసిన హిమార్స్ అనేవి, అంటే అక్కడ ఏంటంటే ఇప్పుడు తైవాన్ అక్రాస్ ది తైవాన్ స్ట్రైట్, మ్యాప్లో కనిపించే తైవాన్ స్ట్రైట్, ఇది 180 కిలోమీటర్ల దూరం ఉంటుంది చైనా మెయిన్ల్యాండ్కి తైవాన్కి. అక్రాస్ ది తైవాన్ స్ట్రైట్ సౌత్ చైనా సీలోంచి చైనా యొక్క యాంపీబిఎస్ షిప్స్ వచ్చి ఈ యొక్క తైవాన్ యొక్క తీర ప్రాంతం ద్వారా తైవాన్ని ఆక్యుపై చేసుకుంటాయి, తైపీ సిటీస్ని వీటి అనమాట. ఇది ఏంటంటే ముఖ్యంగా ఒక 100 కిలోమీటర్ల పరిధిలో చైనా షిప్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అక్కడ తైవాన్ ఏంటంటే ఆల్రెడీ ఆర్మీని యాక్టివేట్ చేసేసింది. ఏ విధంగా? హిమార్స్ అని యాంటీ షిప్ మిసైల్స్, తర్వాత యాంపీబిఎస్ మిసైల్స్, తర్వాత అక్కడ హోవిట్జర్ గన్స్ 120, 155 mm మోటార్స్ని యాక్టివేట్ చేసింది. అవి లైవ్ ఫైర్ చేస్తుంది. తర్వాత అక్కడ మొత్తం ఎక్సర్సైజ్ చేసింది. తర్వాత రాకెట్ లాంచర్స్ కూడా రెడీ పెట్టింది, ఎయిర్ ఫోర్స్ని యాక్టివేట్ చేసింది, మొత్తం రిజర్వ్ ఫోర్స్ని కూడా అది కాల్ఫర్ చేసింది రెగ్యులర్ ఆర్మీతో పాటు. అక్కడ ఒక రకంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ టైపు తైవాన్ చేసుకుంది. ఎందుకంటే జీ జిన్పింగ్ ఇప్పుడు ఉత్తర కొరియా వెళ్ళింది రాబోయే తైవాన్ యుద్ధంలో సహకారం కోసం అనేది ఇక్కడ మనకు అవగతం అవుతుంది. ఎందుకంటే చైనా తైవాన్ మీద అటాక్ చేసినప్పుడు చైనాకి రెసిస్టెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? అమెరికా నుంచి, జపాన్ నుంచి, సౌత్ కొరియా నుంచి వస్తుంది. కాబట్టి చైనా తైవాన్ ఆక్యుపేషన్ వేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇటు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఏం చేస్తారంటే మిసైల్స్, డ్రోన్ ద్వారా ఇటు జపాన్ గగనతలాన్ని, సౌత్ కొరియా గగనతలాన్ని పెట్టి వాళ్ళని డిఫెన్స్లో పడేస్తాడు. కాబట్టి ఉత్తర కొరియా ఏం చేస్తుందంటే జపాన్, సౌత్ కొరియాని ఇటు తైవాన్ సహాయానికి రాకుండా అది ఆపేస్తారనమాట. అంత శక్తి దానికి ఉంది కూడా. కాబట్టి మిలిటరీ పరంగా ఉంది, ఎకనామికల్గా లేకపోయినా. ఇలాంటి సందర్భంలో తైవాన్ ఏంటంటే చైనా ఈజీగా ఆక్యుపై చేసుకోగలిగింది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే తైవాన్ విషయంలో జోక్యం చేసుకోనని ఆయన చెప్తున్నారు. కాబట్టి ఆయన డైరెక్ట్గా వచ్చే అవకాశం లేదు. వచ్చిన ఉత్తర కొరియా అమెరికాని కూడా భయపెడుతుంది అనమాట. ఎందుకంటే ఉత్తర కొరియా దగ్గర ఉన్న అవసాంగ్ 17, అవసాంగ్ 19 మిసైల్స్ అనేది అమెరికాలో ఉన్న కాలిఫోర్నియా, సియాటిల్లు, ఈ శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజల్స్, న్యూయార్క్ సిటీలను కూడా పేల్చేస్తాయి. 15,000 కిలోమీటర్లు మిరువు టెక్నాలజీతో మ్యాక్ 24 స్పీడ్ తోటి అవి వెళ్తాయి అనమాట, అణ్వాయుధాలతో. కాబట్టి అమెరికాని కూడా ఆపగలిగే శక్తి ఇటు ఉత్తర కొరియాకు ఉంది, డిస్ట్రక్టివ్ పవర్. కాబట్టి ఉత్తర కొరియా అనే ఒక ఆయుధం ద్వారా ఇటు సౌత్ కొరియా, జపాను, ఫిలిప్పైన్స్ని, అదేవిధంగా అమెరికాని
తైవాన్ జోలుకి జోక్యం లేకుండా ఉత్తర కొరియా ఆపడం, అది చైనా యొక్క జీ జిన్పింగ్ వ్యూహం. అందుకే లేకపోతే ఆయన పర్యటన చేయడు. కాబట్టి ఉత్తర కొరియా అనే అస్త్రం ద్వారా వాటిని ఆపి తైవాన్ ఈజీగా ఆక్యుపై చేసుకోవడానికి జీ జిన్పింగ్ పథకం రచించడం తెలుస్తుంది. అందుకే తైవాన్ ఏంటంటే తన సెల్ఫ్ ప్రొటెక్షన్కి అసిమెట్రిక్ వార్ఫేర్ రూపంలో ఇప్పుడు ఇరాన్ అమెరికాకి చేసినట్టు తనను తాను రక్షించుకోవడానికి ఈ ఆయుధాలు ఉపయోగిస్తుంది. అప్పటికి దాని దగ్గర యాంటీ షిప్ మిసైల్, యాంటీ ఎయిర్ గన్స్ అనేది, ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ప్యాక్స్ లాంటివి, F-16 ఫైటర్స్ అనేది అద్భుతంగా దాని దగ్గర ఉన్నాయి. కాబట్టి తైవాన్ తనను తాను రక్షించుకునే శక్తి కలిగిన దేశం ఇది. ఒకవేళ తైవాన్ దురాక్రమణకి వెళ్తే మాత్రం అసలు చైనా అది ముక్కలవడానికి తైవాన్ యుద్ధమే కారణమవుతుంది అనడంలో కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే తైవాన్ని ఆక్యుపై చేసుకోవడం చైనాకి అంత ఈజీ అయితే ఏమాత్రం కాదు. ఒక పెద్ద కొండ చెలువ వెళ్ళి ఒక చిన్న కప్పను మింగిన ఆ కప్ప కూడా కొండ చెలవ చనిపోద్ది, కప్ప అరగపోతే. అలాంటి పరిస్థితి అక్కడ దాపురించే అవకాశం ఉంది. ద గ్రేట్ USSR ఆఫ్ఘాన్ మీదకి వెళ్ళి విచ్ఛిన్నం అయిపోయింది. మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తైవాన్ ఆక్యుపేషన్కి చైనా వెళ్తే అది చైనా సర్వనాశనం 10 ముక్కలు అవడానికి సహకరించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ జీ జిన్పింగ్ జీవిత లక్ష్యం అనేది పరిపూర్ణమయ్యే సందర్భం కూడా అక్కడ లేదు. ఎందుకంటే తైవాన్ ఆక్యుపై చేసుకుంటే ఇటు సౌత్ కొరియా, జపాను, ఇటు ఫిలిప్పైన్స్, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, మలేషియా, వియత్నాం, అమెరికా, ఈవెన్ ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో అలా చూస్తూ ఊరుకో. ఈవెన్ నాటో దేశాలు కూడా. ఎందుకంటే తైవాన్ చైనా చేతిలోకి వెళ్ళిపోతే అది సూపర్ పవర్ అయిపోతుంది. అసలు పసిఫిక్ ఇండియన్ ఓషన్లో మనం ఎవ్వరం బతకలేము అన్నమాట, ఇండియా ఈ ప్రజాస్వామ్య దేశాలు. కాబట్టి తైవాన్ వెనకాల ఇప్పుడు ఉక్రెయిన్ వెనకాల అవి సహకరించినట్టే తైవాన్ వెనకాల ఈవెన్ ఇండియా కూడా సహకరిస్తుంది. ఇలాంటి సందర్భంలో తైవాన్ ఆక్యుపై చేసుకోవడం చైనాకి ఇంపాసిబుల్. చైనా నాశనం అవడానికి అదైతే అవుతుంది. ఈ యుద్ధం ఏ క్షణంలోనైనా జీ జిన్పింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దానికి కిమ్ జాంగ్ ఉన్ అత్యంత ప్రధానమైన రక్షణ కవచంగా తైవాన్కి నిలవబోతున్నాడు. ఇదే ఈ యుద్ధ ప్లాను. కాబట్టి జీ జిన్పింగ్కి ఇప్పుడు ఉత్తర కొరియా పర్యటన, కిమ్ జాంగ్ ఉన్తో ఆయన భేటీ, జీ జిన్పింగ్ భేటీ అనేది ప్రపంచంలో ఒక సంచలనం గొలిపే ఒక పెద్ద విషయంగా ఇక్కడ విశ్లేషకులు పరిగణిస్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ.